ఎలక్షన్లకు ఇంకా ఏండ్లున్నా గాని ఇప్పటి సందే వచ్చే ఎలక్షన్లల్లా ఓట్లు ఒళ్ళొచ్చి పడాలని ఏం చేయాలని అనుకుంటా పార్టీలు పథకాలు గీస్తున్నాయిగా. వచ్చిన పవర్ను ఏం చేసైనా చేతులకెళ్ళి పోగొట్టుకోవద్దని పార్టీ బాగానే దానిలాడుతుంది. ఇంకో దిక్కు ప్రతిపక్ష కార్ పార్టీకి పబ్లిక్ల బలం పెరిగితే రాను రాను ఇంకా కష్టమైతట్టుందని ఇగో ఇట్లా అస్సలు మనిషిని రప్పున రంగంలోకి దిగి అప్పుడే ఎలక్షన్ల రాజకీయం చాలు చేసిరట. రామచంద్ర మాతోని కాదిగా అని చేయి పార్టీ పురాగ చేతులెత్తేసిందట. ఉన్న పవర్ ఊసిపోకుండా కాపాడుకునేందుకు ఇప్పటి సందే ఇగురంతో ఆలోచన చేయాలని, ఓట్ల కోసం సరికొత్త తాట్లు వేస్తానికి స్ట్రాటజిస్టులకి కోట్లు ఇస్తా అని కూడా వెనక పోతలేరట. డీలా పడుతుందేమో అన్న పార్టీని పైకి లేపాలని భారీ ప్యాకేజ్ ఇచ్చి మరీ సునీల్ కనుగోలును పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారని టాకు. పక్క పార్టీలతో ఫైటింగ్ చేసే కంటే పార్టీల లోపల ఫైటింగ్లతోనే సరిపోతుందని గాంధీ భవన్ వర్గాలు రందిలు ఉండే. ఇన్ని లుకలుకలు పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలతోనే ఫైటింగ్ లీడ్ చేస్తాం. ఇంకా ఓ దిక్కు బీఆర్ఎస్ దూకుడు ముంగట మా కార్యకర్తల బలం చాలతలేదు. అది చాలినట్టు పబ్లిక్ లో కూడా మస్తు వ్యతిరేకత ఉన్నది. వడ్లు మక్కలు కొనే ముచ్చటకేంచి 6 గ్యారంటీల దాకా ఊళ్ళల్లో పోతే ఆయనతో జనాలు గల్లా పట్టుకొని గట్టిగా అడుగుతారేమో అని లీడర్లలో భయం పుట్టుకుంది. 3 రంగుల జెండా బట్టి అని పాట పెట్టుకొని పోతే మూతి మీద గుద్దేటట్టు ఉన్నారు. ఇసుంటి టైంలో అసలుకే లైట్ తీసుకోవద్దని వచ్చే 3 ఏళ్లకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయింది అనుకుంటా ఇంగ్లీష్ పేపర్లో కూడా వార్తలు వస్తున్నాయి గట్టిగానే. ఇక బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలతో బీపీలు పెరిగేటట్టున్నాయి. మీదికెళ్ళి పోక్సో కేసు చేయంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనుకుంటా జనాల జర గట్టిగానే నాటకపోయింది. వీళ్ళ చీకటి దోస్తాన్ కేసుతో ఎలుగులకు వచ్చింది అనుకుంటా ఓపెన్ గానే గులుగుతారు జనాలు. హామీ రాగమయ్యే వరకల పబ్లిక్ గరం మీద ఉండే. అందుకే పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు సునీల్ కనుగోలు పనితనం బాగా కలిసి వచ్చింది. అదివరకు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేందుకు కూడా ఈయన మాస్టర్ మైండే పనిచేసుడుతోని ఇటు తెలంగాణలో కూడా పట్టుకొచ్చారు. అప్పుడు అటు ఇంకా నిన్నయాల కేరళంలో కూడా హస్తం పార్టీకే సీఎం సీటు హస్తగతం అయ్యేందుకు సునీల్ కనుగోలు స్ట్రాటజీలే అక్కడికి వచ్చినాయి. ఇక ఇదే ఊపులో ఇప్పుడు తెలంగాణలో కూడా రాబోయే ఓట్ల కోసము ఇప్పటి సంది రంగంలోకి దింపితే బెటర్ అని రేవంత్ సర్కార్ ఈ ముచ్చటం ముంగటేసుకుందిగా. అందుకే వేం నరేందర్ రెడ్డి పదవిలో సునీల్ కనుగోలును కూడా గుసబెడతారని టాకిన్ వస్తున్నది. మరి ఇక పబ్లిక్లో ఉన్న వ్యతిరేకతని, స్టేట్లో ఉన్న సమస్యల్ని డైవర్షన్ తోని డ్యామేజ్ కంట్రోల్ చేసుడా, లేకుంటే పోయిన ఎలక్షన్లలో చేసినట్టుగానే కేసీఆర్ బీఆర్ఎస్ మీద విమర్శలు వ్యతిరేక ప్రసారాలు చేసి పవర్లకు వచ్చుడా, ఎట్లా చేద్దాం ఏం కథ అని ఇక అప్పుడే మాట ముచ్చట్లు కూడా షురు అయినాయని టాకు. ఇక బయట పార్టీలతో కంటే లోపల కయ్యాల కాంగ్రెస్ పేరు పోయిన ముచ్చట ఓటక్కు లేని వాళ్ళని అడిగినా టక్కుని చెప్తారా. అందుకే ముందుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నడుమ కోఆర్డినేషన్ లేకుండా అవుతున్న కొట్లాటల్ని సెట్ చేస్తానికి సునీల్ కనుగోలు చూస్తుండని కూడా వస్తున్నది. మరి ఓ దిక్కు పార్టీని సెటరైజ్ చేసుకుంటేనే ఇంకో దిక్కు ఓట్లు ఎట్లా రాబట్టుకోవాలని ఎటువంటి స్ట్రాటజీలతో ముంగటి పోతారో చూడాలిగా. ఎవలయ్యా చంద్రాల్ సార్ కామెడీ చేయడు, ఎప్పటికీ సీరియస్ గానే మాట్లాడతాడని చెప్పింది. సారు కూడా కామెడీ సెన్స్ ఉన్నది, కళా పోషణ ఉన్నది, సినిమా డైలాగులు కొట్టే అంత టాలెంట్ ఉన్నది, పబ్లిక్ ను నవ్వించే సత్తా ఉన్నది. అందుకే కొట్టిన డైలాగ్ ని మళ్ళా మళ్ళా కొట్టి ఇంకింత ఎక్కువ నవ్విస్తున్నాడు. చూడుండ్రి. వేట కొడవళ్ళ నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం, ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వేట కొడవళ్ళ నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం, ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పిండ్రు. ఒక్క డైలాగ్నే 2 సార్లు చెప్పే వరకు రీసౌండ్ వచ్చిందా ఏంది అన్నట్టయింది చంద్రసాల్ చెప్తుంటే. అఖండ సినిమాలో అఘోరి వేషంలో ఉన్న బాలయ్య బాబు చెప్పిన దానికంటే ఎక్కువ ఫోర్స్ గా చెప్పిండు. మంగళగిరిలా హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులా సినిమా డైలాగుల తీరుగా పొలిటికల్ డైలాగులు కొట్టిండు బాబు సారు. సరే, వేట కొడవళ్ళ నుంచి గొడ్డళ్ళకు మారుడు వాళ్ళ పద్ధతి అని చెప్తున్నారు. సరే, మరి మీరు ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో చేరి ఎన్నుపోటు ఒడిచిండ్రని వాళ్ళు కూడా అంటుర్రు. మరి దానికేం సమాధానం చెప్తారు చంద్రాల్ సారు? ఐటీ నుంచి క్వాంటమ్ టెక్నాలజీకి పోతున్నామని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏపీలో ఎన్ని ఐటీ కొలువులు ఇచ్చిండ్రో కూడా చెప్పాలి కదా సారు. ఏమన్నంటే షెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టే నోరు తెరిస్తే చాలు హైదరాబాద్కి ఐటీని తీసుకొచ్చింది నేనే అన్నట్టు చెప్పుకుంటావు. అవన్నీ కాదు సారు. ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఏపీ ప్రజలకు ఏం హామీ ఇచ్చినాయో అవన్నీ పూర్తిగా నెరవేర్చిండ్రా? అదొకసారి ఆలోచన చేయుండ్రి. మీరు ఏలువాడ్లు ఉన్నప్పుడు జనానికి ఏమేం చేసిండ్రో చెప్పుండ్రి, ఇంకా ఏం చేస్తారో చెప్పుండ్రి. అంతేగాని ఉద్దర డైలాగులు కొడితే ఏం ఫాయిదా ఉండదని అంటున్నారు అక్కడి పబ్లిక్. ఒకవేళ వేట కొడవళ్ళ నుంచి గొడ్డలి దాకా వాళ్ళే వస్తే అధికారంలో ఉన్న మీరు ఏం చేస్తున్నారు సారు? పోలీసులు మీ చేతుల్నే ఉండే, ఇంటెలిజెన్సీ ఆఫీసర్లు మీ చేతుల్నే ఉండే. గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేసి శిక్షలు పడేటట్టు చేయాలి గాని ఈ డైలాగులు ఎందుకు సార్ అని అంటుర్రట చంద్రాల్ సార్ మాటలు విన్న ఏపీ జనాలు.